వెల్కమ్ టు ఏసిటీ న్యూస్. నా పేరు విజయ. ముందుగా ఏసిటీ హెడ్లైన్స్. చెట్లు కౌగులే రోగాలకు మందు. ఆక్యుప్రెషర్ వైద్యంతో ఆకట్టుకుంటున్న కృష్ణంరాజు. ఊపిరాడని కౌగులే ఉన్న రోగానికి మందు. చెట్టును చుట్టుకుంటే ఉన్న రోగాలు ఫట్. చెట్లను నలిపేస్తూ చుట్టుకుపోతున్న రోగులు. ఊపిరాడక విలువెల్లాడుతూ ఊగిపోతున్న వృక్షాలు. జిల్లాలో విశేష ప్రాచుర్యం పొందుతున్న కౌగులింత మందు ఇది. కౌగిలి ఒత్తిడిని తగ్గిస్తుందనే మనకిప్పటి వరకు తెలుసు. ఇక్కడ అదే కౌగిలి దీర్ఘకాలిక రోగాలను సైతం నయం చేస్తుంది, ఉపశమనాన్ని కలిగిస్తుంది. కొండ చిలువ ఆహారాన్ని తిన్నాక చెట్టుకు చుట్టుకొని ఆరగించిన దాన్ని అరిగించుకుంటుంది. దీనికి భిన్నంగా తూర్పుగోదావరి జిల్లాలో కొందరు రోగులు అంటుకున్న రోగాన్ని చెట్టుకు కౌగిలించుకొని వదిలించుకుంటున్నారు. ఈ వైద్య విధానం చాలా ప్రాచీనమైనదైనప్పటికీ ప్రస్తుతం పెరుగుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకొని పునర్వైభవాన్ని పొందుతుంది. ఎక్కువగా చైనా, కొరియా దేశాల్లో ప్రస్తుతానికి ఈ విధానం అమల్లో ఉన్నప్పటికీ ఇప్పుడిప్పుడే మన దేశంలోని అమల్లోకి వస్తుంది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఈ రకమైన థెరపీకి మంచి ఆదరణ లభిస్తుంది. చైనాలో ట్రైనింగ్ అయ్యి కాకినాడలో కృష్ణంరాజు అనే డాక్టర్ ఈ థెరపీని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈయన చెప్పిన చెట్టును చుడితే చాలు రోగం నయమైపోతుందని తెలిసిన వారంతా క్యూలు కడుతున్నారు. ఎలాంటి స్వల్ప దీర్ఘకాలిక రోగాలకైనా కొంచెం డైట్ పాటించి ఈ వైద్య విధానం ద్వారా థెరపీ చేస్తే ఉపశమనం కలిగిస్తామంటున్నారు ఆక్యుప్రెషర్ స్పెషలిస్ట్ కృష్ణంరాజు. నాడీపతి ట్రీట్మెంట్ అండి, ఏన్షియంట్ భారతీయ ప్రాచీన వైద్య విధానం అండి ఇది. దీంట్లో నాడీపతి రీసెర్చ్ ఫౌండేషన్ అని ఇండియాలో స్టార్ట్ అయింది. దీంట్లో భాగంగా పాత వైద్య విధానాలన్నీ వెలుగులో తీసుకురావటం, అలాగే కొత్త కొత్త వైద్య విధానాల మీద రీసెర్చ్ చేయడం జరుగుతుందండి. దాంట్లోనే భాగంగా ట్రీ హగ్గింగ్ థెరపీ అనేది ఈరోజు అడ్డతీగల జార్జిపాలెం గ్రామంలో నిర్వహించడం జరుగుతుందండి. అంటే ప్రకృతికి మానవుని దగ్గర చేయాలనే ఉద్దేశంతో మనకి సహజసిద్ధంగా మనకి ప్రకృతి ప్రసాదించిన మన పచ్చదనం, ఆ చెట్లు, ప్రతి చెట్లోని ఒక ఎనర్జీ ఉంటుందండి, ఒక శక్తి ప్రవాహం ఉంటుంది. ఆ శక్తి ప్రవాహాన్ని మానవుడు రిసీవ్ చేసుకోగలిగితే మానవుడికి రాబోయే వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చు, ఉన్న వ్యాధిని తగ్గించుకునే అవకాశం ఉంటుందండి. ఆ ఉద్దేశంతో ట్రీ హగ్గింగ్ థెరపీ అని చెట్టుని అద్దుకోవటం అనేది మేము పెట్టామండి. ఇది అతి పురాతన కాలంలో ఉండేది, ఉన్నట్టుగా కూడా మనకి చాలా ఆధారాలు ఉన్నాయండి. ఈ విధానం ద్వారా గుండె జబ్బులు, పక్షవాతం, బీపీ, షుగర్, క్యాన్సర్, మెదడు సంబంధ దీర్ఘకాలిక, స్వల్పకాలిక వ్యాధులు నివారణవుతాయి. ఏ వ్యాధి లేకపోయినా ఈ థెరపీ పాటిస్తే భవిష్యత్తులో ఎలాంటి రోగాలు రావని చెబుతున్నారు. ఇందులో 100 రకాల థెరపీలు అందుబాటులో ఉన్నాయి. రోగాన్ని బట్టి థెరపీ నిర్ధారిస్తారు. ఎలాంటి మెడిసిన్స్ లేకుండా తమ రోగాలన్నీ తగ్గుతున్నాయని చెబుతున్నారు ఈ ట్రీట్మెంట్ తీసుకున్న వారంతా. చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదండి. నాకు ఒక ఆలోచన అనేది కలిగింది. ఏంటి చెట్టును పట్టుకుంటే మనలో ఉన్న ప్రాబ్లమ్స్ పోవడం ఏంటి అన్న ఒక డౌట్స్ వచ్చిందండి. ఎప్పుడైతే మా డాక్టర్ గారు ఇది కూడా ఒక ట్రీట్మెంట్ ఉందమ్మా మన నాడీపతిలోని, ఈ ట్రీ హగ్ థెరపీ కూడా ఒక ట్రీట్మెంటే అన్నప్పుడు నేను నమ్మి వెళ్ళడం జరిగిందండి. అడ్డతీగల గ్రామం, అక్కడ చాలా చెట్లు ఉన్నాయండి. ఒక్కొక్క ప్రాబ్లమ్కి ఒక్కొక్క చెట్టు పట్టుకోమని చెప్పారండి. నాకైతే మాత్రం కోయిల చెట్టు పట్టుకుంటే బ్యాక్ పెయిన్ పోద్దన్నారు. నేను అసలు నమ్మలేదు. చెట్టుని పట్టుకోవడం ఏంటి, బ్యాక్ పెయిన్ పోవడం ఏంటి, సర్వైకల్ స్పాండిలైటిస్ పోవడం ఏంటి, నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది. నేను అసలు నడవలేని పరిస్థితి, బ్యాక్ పెయిన్తో బాధపడుతున్న నన్ను ఈ చెట్టుని పట్టుకుంటే పోద్దు అంటం ఏంటన్నది చాలా డౌట్స్తో నేను చాలా ఆలోచించానండి. ఆలోచించిన తర్వాత చెట్టుని పట్టుకుంటే ఒకవేళ తగ్గుతుందేమో అన్నట్టు ఆలోచనతో డాక్టర్ గారు చెప్పిన మాట ప్రకారం ఆ చెట్టుని పట్టుకోవడం జరిగిందండి. జరిగినప్పుడు నేను పట్టుకోవడం అంటే ఎన్నుపోసిన చెట్టుకు ఆనిసి ఇలాగ వెనక్కి భాగంలో పట్టుకున్నానండి. ఒక 1/2 అవర్ అలా పట్టుకోవడంతో నాకు చాలా రిలాక్సేషన్ అనిపించిందండి. చాలా బాగుంది.